హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేశాను ఫర్ డిన్నర్. ఏంటి అంటే టామరిన్ లీఫ్ రైస్. ఇలాగో ప్రాసెస్ చెప్తాను. ఎలాగంటే ఒకసారి రెసిపీ చూడండి. కనిపిస్తుందా? ఫస్ట్ చిగురు తాలింపులు వేసేసుకొని దానిలో కరివేపాకు, ఆవాలు, ఆనియన్స్ అండ్ మినప్పప్పు ఇవన్నీ వేసుకున్నాక అవి వేగనించాక ఒక 5 minutes వేగనించాక ఉల్లిపాయలు కూడా వేగాక పచ్చిమిర్చి కూడా వేగాక చింత చిగురు వేసి కాసేపు కలబెట్టి అది మగ్గాక రైస్ వేసి తర్వాత ఒక 5 minutes ఒక 10 minutes చింత చిగురు కూడా మగ్గనివ్వాలి. మగ్గాక తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ కూడా ఒక 5 minutes సాట్ అయ్యాక తింపేసుకోవడమే, స్టవ్ నుంచి తింపేసుకోవడమే. చింత చిగురు రైస్ రెడీ. లైక్ దిస్. మీరు కూడా చేసుకోండి. తయారు చేసుకుంటే నైట్ ఏదన్నా ఫర్ డిన్నర్ it's very delicious. You must try. Okay, చెప్పడం మర్చిపోయాను. టుడే మా పిల్లలు లేవు, సో దట్స్ వై ఐఎమ్ బోరింగ్ వెరీ బోర్. నాకు ఒక్కదానికి చేసుకోవాలంటే చేసేసుకుని ఇప్పుడే నిన్న చేస్తున్నాను. వాళ్ళు లొకేషన్కి వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సమ్మర్ హాలిడేస్లో 2 months హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ June 11th onwards స్కూల్ స్టార్ట్స్. ఈ సమ్మర్లో ఎలాగుంటారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడతారు. ఎంజాయ్ దేర్ సెల్స్. రండి, 1 week అవుతుంది అంటే ఇంకో 1 week ఉండి వస్తామని వాళ్ళు ఇంకో 1 week ఉండిపోయారు. నేనే వచ్చేసేసాను. అన్నట్లు మాది ఎవరు చెప్పడం మర్చిపోయాను కదండి. సత్తుపల్లి, నియర్ బై ఖమ్మం. మీరేం చేసుకున్నారు డిన్నర్కి? ఈ సమ్మర్ హాలిడేస్లో, ఈ సమ్మర్ వెకేషన్లో ఎటు వెళ్దాం అనుకుంటున్నారు మీరు? ఎటన్నా ట్రిప్స్, టూర్స్ ఏమన్నా పెట్టుకున్నారా? You must try
this. Okay. తినుకుంటూ చెప్తున్నానండి. రెసిపీ ప్రాసెస్ విన్నారు కదా. ఓకే, యూ మస్ట్ ట్రై దిస్. నైస్, సూపర్ ఫర్ యూ. Try it. Okay. Super ఉంది. అన్నట్లు ఒకటి చెప్పడం మర్చిపోయాను. పిండి, దోశ పిండి కానీ అండ్ ఇడ్లీ పిండి కానీ పొలవకుండా, ఫెర్మెంటేషన్ అవ్వకుండా మీరు ఏమి యూజ్ చేస్తారు? ఒకవేళ పొంగినా అది ఫ్రిడ్జ్లో పోకుండా మీరేమి యూజ్ చేస్తారు? నేను ఒక టిప్ ట్రై చేశానండి. ఏంటంటే తమలపాకు వేస్తే, పిండి పట్టేసుకున్నాక తమలపాకు వేస్తే అది పొంగదంట. బట్ ఐ ట్రైడ్ ఇట్, పొంగిపోయింది. ఫెర్మెంటేషన్ అయింది బాగానే, పొంగిపోయింది. పోకుండా అది వేస్తే, తమలపాకు వేస్తే ఫ్రిడ్జ్లో చికాకు అవ్వకుండా ఉంటుంది కదా. మీరేం చేస్తారు? నైట్ అలా ఉండనిచ్చి పెడతారా, లేకుంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారా? కామెంట్ మీ అండ్ షేర్ మై రెసిపీ. సబ్స్క్రైబ్. మా పిల్లలు ఉండి చెప్పేవాళ్ళు, చక్కగా హ్యాపీగా ఉండేది. వాళ్ళు లేరు, నాకు బోర్గా అనిపిస్తుంది. Bye. Good night for you all.